హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ T20 వరల్డ్ కప్లో ఫస్ట్ సెమీఫైనల్ ఇవాళ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్. మనం సౌత్ ఆఫ్రికాని చోకర్స్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళని ఎద్దేవా చేస్తుంటాం కదా, కానీ న్యూజిలాండ్ కూడా అంతే కదా. న్యూజిలాండ్ ఆల్సో నెవర్ వన్ ఎనీథింగ్ బిగ్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్. ఎప్పుడో 2000లో మన మీద గెలిచారు వాళ్ళు కెన్యాలో. అది అప్పుడు ఐసీసీ నాక్అవుట్ అనేవారు, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ అంటారు, అక్కడ గెలిచారు. సౌత్ ఆఫ్రికా కూడా 96లో 98లోనూ ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఐసీసీ నాక్అవుట్ గెలిచారు. సో 2000 తర్వాత ఈ రెండు టీంలు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. సౌత్ ఆఫ్రికా అయితే నాకౌట్కి వచ్చారంటే నాకౌట్ అయిపోతారు మోస్ట్లీ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు టీమ్స్ గెలిచారు. రెండు టీమ్స్ న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఇద్దరు కూడా టెస్ట్ ఛాంపియన్షిప్ ఐసీసీ ట్రోఫీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వైట్ బాల్ క్రికెట్లో రెండు టీమ్స్ కూడా ప్రతిసారి నాకౌట్లో చితకలబడ్డం మనం చూస్తున్నాం. ఫైనల్ కావచ్చు, సెమీఫైనల్ కావచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం సెమీఫైనల్లోనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ముఖ్యంగా న్యూజిలాండ్ నాకు తెలిసి 18 or 19 సెమీస్ గెలిచారు. దాంట్లో ఒక 5 గెలుచుంటారు అంతే. T20 వరల్డ్ కప్లో ఒకే ఒక్కసారి సెమీస్ దాటుకొని ఫైనల్కి వచ్చారు 2021, కానీ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు అప్పుడు. అలాగే వన్ డే వరల్డ్ కప్స్లో కూడా 2015, 2019 వరుసగా 2 సార్లు ఫైనల్కి వచ్చారు. 2 సార్లు కూడా వాళ్ళకి ఫైనల్లో వాళ్ళకి నిరాశ మిగిలింది. ఇంకా సౌత్ ఆఫ్రికా గురించి చెప్పేదా ఉంది. సౌత్ ఆఫ్రికా నాకౌట్ అనేసరికి చేతులు ఎత్తడం. ఫైనల్కి వచ్చారు లాస్ట్ టైం 2024లో, కానీ గెలిచే ఒక సువర్ణ అవకాశాన్ని పోగొట్టేసుకున్నారు, మన చేతిలో ఓడిపోయారు. సో సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ ఇద్దరు కూడా బోల్డని సార్లు సెమీస్కి వస్తారు, సెమీస్లోనే వాళ్ళు చేతికలు పడతారు. అది వాళ్ళ రికార్డ్. అది నాట్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఆల్సో దే సమ్హౌ దే ఆల్మోస్ట్ విత్ రెగ్యులారిటీ చాలా ఎఫిషియెంట్గా ఉంటారు ఆ టీం. ప్రతిసారి ఏ టోర్నమెంట్లో అయినా సెమీస్ దాకా వస్తారు, కానీ సెమీస్ దాటుకోవడం వాళ్ళకి కూడా కష్టంగా ఉంది. నేను చెప్పినట్టుగా దే లాస్ట్ సమ్ 14-15 సెమీఫైనల్స్ అక్రాస్ డిఫరెంట్ ఐసీసీ టోర్నమెంట్స్. ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, మరేమైనా కావచ్చు. వాళ్ళు ఫైనల్స్ కూడా చాలా ఓడిపోయారు. మీరు చూడండి, నేను చెప్పినట్టు T20 ఫైనల్ ఒకటి ఓడిపోయారు 21లో, 2 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ ఓడిపోయారు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా 2 ఫైనల్స్ ఓడిపోయారు. ఛాంపియన్స్ ట్రోఫీలో లాస్ట్ టైం 2025లో మన చేతిలో ఓడిపోయారు. అంతకుముందు 2009లోనే ఎప్పుడో లాస్ట్ చేతిలో ఓడిపోయినారు ఛాంపియన్స్ ట్రోఫీలో. సో బోత్ ద టీమ్స్ ఆర్ చోకర్స్. న్యూజిలాండ్కి అలా అంటే న్యూజిలాండ్ దగ్గరికి వచ్చి గెలుపు గడపలో ఓడిపోదు. సౌత్ ఆఫ్రికా ఏంటంటే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోతారు. బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ రికార్డ్ ఇద్దరిది కూడా బ్యాడ్గా ఉంది. సో ఇప్పుడు ఎవరు బాగా ఆడతారు, ఎవరు ఆ ప్రెషర్ని, ఈ నాకౌట్ మ్యాచ్లో ఎవరు ఆ ప్రెషర్ని సోక్ చేసుకుంటారు, ఎవరు ఆ ప్రెషర్ని తట్టుకొని ముందుకెళ్తారు అనేది చూడాలి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, సౌత్ ఆఫ్రికా స్టార్ట్స్ యాజ్ క్లియర్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. T20లో ఎవరు గెలుస్తారు, ఎవరు కొడతారని చెప్పడం చాలా కష్టం. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ లాటరీ కైండ్ ఆఫ్ ఏ ఫార్మాట్. ఐ డూ అగ్రీ, బట్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికా విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. మోస్ట్ ఇంప్రెసివ్. మీరు ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు, ఎవరు నాతో విభేదించారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్ ఏదంటే నాట్ ఈవెన్ ఇండియా, డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా. వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు, ప్రతి మ్యాచ్ కూడా డామినేట్ చేసి గెలిచారు. ముఖ్యంగా ఇండియా మీద వాళ్ళు ఆడిన మ్యాచ్ అయితే వండర్ఫుల్ మ్యాచ్. అది దాంట్లో మన టీం బాగా ఆడలేదు అంటున్నా, కానీ వాళ్ళు బాగా ఆడిన విషయాన్ని కూడా మనం గుర్తించాలి. వాళ్ళ కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, అతను అన్ని రికార్డులు బదులు కొట్టాడు. 175 స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. అతను ఈజ్ నాట్ రిగార్డెడ్ యాజ్ T20 స్పెషలిస్ట్. అతను ఎప్పుడు కూడా అతను T20కి పనికి రాడు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ T20స్లో కూడా అతను అదరు కొట్టేసి 175 స్ట్రైక్ రేట్, 3 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్, మేబీ ది టాప్ స్కోరర్ ఇన్ దిస్ వరల్డ్ కప్. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్. నాట్ టాప్ స్కోరర్, బట్ వన్ ఆఫ్ ది టాప్ స్కోరర్స్. సో ఎడెన్ మార్కరమ్ ఒక్కడే కాదు, వాళ్ళ బ్యాటింగ్లో పెద్ద బ్రహ్మాండంగా ఉంది. డికాక్ కానీ, ఇరాన్ రికల్టన్, డెవల్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వీళ్ళే కాకుండా మార్క్ యాన్సన్, కార్బిన్ బాష్ కూడా దే బ్యాట్ వెల్. రబాడా కెన్ ఆల్సో బ్యాట్. సో దే బ్యాట్ వెరీ డీప్. అండ్ బౌలింగ్ కూడా ఎన్గిడి ఐ థింక్ టాప్ వికెట్ టేకర్. ఎన్గిడితో పాటు మీకు మార్క్ యాన్సన్ మీకు పవర్ ప్లేలో బ్రహ్మాండమైన బ్రేక్ త్రూస్ ఇస్తాడు. రబాడా ఇస్ బ్యాక్ ఇన్ ఫామ్. మొదట్లో కాస్త అటు ఇటుగా అనిపించిన రబాడా ఇస్ ఆల్సో ఇన్ ఫైన్ రిథమ్ నౌ. బాష్ ఈస్ గుడ్ విత్ హిస్ యార్కర్స్ ఇన్ ద డెత్. కార్బిన్ బాష్ కూడా చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. కేశవ్ మహారాజ్ ఓకే. కేశవ్ మహారాజ్ కూడా అతని ఎక్స్పీరియన్స్ ఉంది.
స్పిన్లో అంత స్ట్రాంగ్గా లేకపోవచ్చు వాళ్ళు, బట్ దే ఆర్ వెరీ గుడ్ విత్ దర్ బౌలింగ్ ఆల్సో. ఫీల్డింగ్ గురించి చెప్పేది ఉంది. సో సౌత్ ఆఫ్రికా ఇస్ ద టీమ్ టు బీట్. సౌత్ ఆఫ్రికాని ఓడించడం అంత తేలిక కాబోదు, అన్లెస్ దే చోక్. గెలుపు గడపలో వాళ్ళు చేతికెళ్ళ పడితే, గడప తట్టుకుని బొక్క బొర్ల పడితే తప్ప మనం చెప్పలేం. సో వాళ్ళకి అది ప్రాబ్లం. వాళ్ళు ఎంతవరకు మరొక సెమీఫైనల్ దాటుకుని వెళ్తారు అనేది చూడాలి. ఒకసారి 3 సార్లే వాళ్ళు ఈ T20 వరల్డ్ కప్లో సెమీస్కి వచ్చారు, 2 ఓడిపోయారు, 1 గెలిచారు లాస్ట్ టైం. అది కూడా ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ దారుణంగా ఆడడం వాళ్ళు గెలిచారు. ఫైనల్లో మన చేతిలో ఓడిపోయారు లాస్ట్ టైం 2024. సో ఐ థింక్ సౌత్ ఆఫ్రికా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. వాళ్ళ టీంలో కూడా ఏమైనా మార్పులు ఉంటాయని నేను అనుకోను. ఎక్స్ట్రా స్పిన్ అనే వాడించుకోరు వాళ్ళు. ఐ థింక్ దే ఆర్ వెరీ వెల్ సెట్ టీమ్. మంచి పేస్లో కానీ స్పిన్లో కానీ బౌల్ అంతా డెప్త్ ఉన్న టీం అది. ఎన్గిడి, రబాడా, మార్క్ యాన్సన్, బాష్, 4 ఫాస్ట్ బౌలర్స్, మహారాజ్ అండ్ అవసరమైతే మార్క్రమ్. సో దే హ్యావ్ గాట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్. దే టిక్ ఆల్ ద బాక్సెస్. దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. న్యూజిలాండ్ కూడా ఇంప్రెసివే, కానీ వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ కనిపించినాయి. ఇంగ్లాండ్ చేతిలో వాళ్ళు ఓడిపోవడం కానీ, ఓవరాల్గా న్యూజిలాండ్ ఈజ్ డూయింగ్ వెల్. బట్ వాళ్ళకి ఇప్పుడు మన ఇండియాలో బాగా ఆడే రచిన్ రవీంద్ర, మిచెల్ అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. అది వాళ్ళకి ప్రాబ్లం. ఓపెనర్స్ ఇద్దరు అదరగొట్టేస్తున్నారు. ఓపెనర్స్ పర్టికులర్లీ సైఫర్డ్ అండ్ ఫినాల్ ఇద్దరు కూడా మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇస్తున్నారు. గ్లెన్ ఫిలిప్స్ ఇస్ బ్యాటింగ్ వెరీ వెల్. సో వీళ్ళు ముగ్గురు బాగా బ్యాటింగ్ చేస్తారు. వాళ్ళకి బౌలింగ్లో జాకబ్ డఫీ లాంటి వాళ్ళు డిసప్పాయింటింగ్. మ్యాట్ హెన్రీ ఈస్ గివింగ్ సమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్. ఫెర్గూసన్ ఈస్ బౌలింగ్ విత్ లాట్ ఆఫ్ గుడ్ పేస్. మంచి ఈస్ బ్యాక్ టు ఫుల్ ఫిట్నెస్. లైక్ ఇంకా వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ గుడ్. వెరీ బ్యాటింగ్ కానీ బౌలింగ్లో కానీ అతను లీడింగ్ ద సైడ్ ఆల్సో వెరీ వెల్. ఇషోడి ఈజ్ డిసప్పాయింటింగ్. ఇషోడి ఇంప్రెసివ్గా లేడు. మరి మెకాంకే అని అతను ఆడిస్తారా, లేకపోతే ఎక్స్ట్రా పేసర్ ఇన్ డఫీని ఆడిస్తారా అనేది చూడాలి. వాళ్ళ టీంలో కూడా పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. ఒక స్పిన్నర్ని ఆడించుకోవాలా, ఒక పేసర్ని ఆడించుకోవాలా అనేది వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. దే ఆల్సో బ్యాట్ డీప్. వాళ్ళకు కూడా మంచి ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంది. 2 వెరీ గుడ్ ఫీల్డింగ్ సైడ్స్. మరి ఎవరు గెలుస్తారంటే నేను సౌత్ ఆఫ్రికా వైపు వెళ్తాను. చెప్పలేము. న్యూజిలాండ్ కెన్ సర్ప్రైజ్ సౌత్ ఆఫ్రికా. they are efficient side. They always punch above their weight. So I think New Zealand can give a tough fight to South Africa అని అనుకోవాలి. ఈడెన్ గార్డెన్స్లో మరి ఎవరి కోరిక ఈడరుతుందో చూడాలి. ఫైనల్కి వెళ్ళే కోరిక. మరి పిచ్ బ్లాక్ కలర్లో ఉంది, బ్లాక్ సాయిల్ పిచ్ అని చెప్తున్నారు. ఇంకా బాగా డార్క్గా ఉంది. స్పిన్నర్స్ కొంత హెల్ప్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ వెయిట్ అండ్ సీ. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకున్నాం. మన ఇండియా మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ చూడలేదు మొన్న. ఈ డ్యూ ఫ్యాక్టర్ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ డ్యూ, సో చేజింగ్ ఇన్ ఏ నాకౌట్ మ్యాచ్ కుడ్ బి డిఫికల్ట్. బట్ డ్యూ ఉంటే చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. మరి టాస్ ఏం చేస్తారనేది క్యాప్టెన్స్ గుడ్ టాస్ టు లూజ్ అనుకుంటారేమో బహుశా. సో ఐ థింక్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను ఈ మ్యాచ్కి రివ్యూ, బికాజ్ ఐ విల్ బి ట్రావెలింగ్ టు వైజాగ్. ట్రైన్లో లేట్గా ఇస్తానేమో. లేట్ అయితే ప్లీజ్ బేర్ విత్ మీ. సో ఎందుకంటే ట్రైన్లో ఉండే అవకాశం ఉంది నేను మోస్ట్ ఆఫ్ టైం. అండ్ డెఫినెట్గా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సౌత్ ఆఫ్రికా విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ అని నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి.